బాగుంది నిజంగా. డైరెక్టర్ అయితే ఎంత మంచి మూవీ ఇచ్చిందంటే చాలా మంచి మూవీ. January 26 కానీ మళ్ళీ August 15 కానీ రిలీజ్ అయితే ఇంకా చాలా బాగుంటుండే. ఫస్ట్ హాఫ్ లో మొత్తం సాయి పల్లవిని ఏడిపించారు, తర్వాత క్లైమాక్స్ లో హీరోని ఏడిపించారు, కానీ మంచి మెసేజ్ ఇచ్చారు. ప్లీజ్ అందరికి ఒకటే రిక్వెస్ట్, ఆడవాళ్ళని మాత్రం ఏడిపించకండి, మంచిది కాదు. మంచి మెసేజ్ ఇచ్చిండు. ఇంకొక మెసేజ్ ఏంటంటే ఆధార్ కార్డులు ఎవరికైతే లేవో చేపించుకోరి, చాలా ఇంపార్టెంట్. ఆధార్ కార్డు లేకుంటే ఆగిపోతురు, బయటికి రాలేకపోతురు. ఈ డైరెక్టర్ అయితే చాలా మెసేజ్లు ఇచ్చిండు. సార్ నేను మీకు మంచి మెసేజ్ ఇస్తా, కాకపోతే మీ నంబర్ అయితే నాకు తెలియదు. మూవీ మాత్రం చాలా బాగుంది. మంచి మ్యూజికల్ హిట్, స్టోరీ లైన్ కూడా చాలా బాగుంది బ్రో. ప్రతి ఒక్కరు ఫుల్ హ్యాపీ ఎంజాయ్ చేస్తారు. మంచి లవ్ స్టోరీ ఉంది. ఆడవాళ్ళు మగవాళ్ళ కోసం ఎంత దూరమైన వెళ్తారు, ఏమైనా చేస్తారు అనే మంచి మెసేజ్ ఇచ్చినారు. అట్లనే మన ఇండియా గురించి కూడా చాలా మంచి మెసేజ్. ఇండియా కోసము, ఇండియా రెస్పెక్ట్ కోసము ఎక్కడి వరకైనా వెళ్తారు, ఏమైనా చేస్తారు అనే మంచి మెసేజ్ ఇచ్చినారు. డైరెక్టర్ గారు అయితే హ్యాట్స్ ఆఫ్, సెల్యూట్ చేస్తున్నారు డైరెక్టర్ కి, హీరో హీరోయిన్ కి అయితే. రేటింగ్ ఎంత ఇస్తావు? మన ఇద్దరు ఏమైనా నువ్వు అడిగినా నాకు ప్రాబ్లం లేదు. ఫస్ట్గా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ప్రాపర్ సినిమా, ఒక రియల్ లవ్ ఎలా ఉంటుంది, ఎంత దూరంగా ఉన్న ప్రేమ ఎలా ఉంటుంది, కోపంలో తీసుకునే డెసిషన్స్ కరెక్టా కాదా, వీటి గురించి చాలా బాగా చూపించారు. ఇంకొకటి జాలర్ల కష్టాలు చూపించారు. ఎందుకంటే చాలా కుటుంబాలు మన ఈ శ్రీకాకుళం కావచ్చు, లేకుంటే మన ఉప్పాడ ఈ సైడు ఆ ఫ్యామిలీస్ పడుతున్న బాధలేంటి, సముద్రం ముందుకు వస్తే ఇల్లు కొట్టుకుపోయి ఎన్నెన్ని కష్టాలు పడ్డారు, వాళ్ళ గురించి చాలా ప్రాపర్గా చూపిస్తారు. ఇది రియల్ స్టోరీ అవ్వడం వల్ల ఎక్కడ తప్పు పడ్డానికి లేదు. ప్రతిదీ రియల్గా జరిగిందని వాళ్ళు చూపించడం చాలా బాగా అనిపించింది. ఇంకొకటి నాగ చైతన్య గారి యాక్టింగ్ గురించి మాట్లాడితే చాలా వరకు అప్పటికి ఇప్పటికీ నాకు తెలిసి తండేల్ ముందు తండేల్ తర్వాత అని చెప్పుకునే అంత క్యారెక్టర్ చేశారు. చాలా సినిమాలో సాయి పల్లవి గారు చేస్తుంటే కళ్ళు ఎల్లవు, ఎవరు సాయి పల్లవి గారు తప్పించి వేరే వాళ్ళ మీదకి కళ్ళల్లో. కానీ ఈ సినిమాలో ఓన్లీ నాగ చైతన్య మాత్రమే కనబడతాడు. అంతా యాక్టింగ్ కుమ్మేశాడు. అసలు బేసిక్గా సాయి పల్లవి గారు యాక్టింగ్తో వీటితో చాలా బాగా అనిపిస్తుంది. బట్ కానీ నాగ చైతన్య చాలా బాగా చేశాడు. ఆ మ్యూజిక్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, వేరే లెవెల్ అనిపిస్తుంది. ప్రతి ఒక్కడు ఎంజాయ్ చేస్తాడు. అసలు థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కడికి ఒక ప్రాపర్ వ్యాలంటైన్స్ డే సినిమా ఇది అనే ఫీలింగ్ వస్తుంది. ఇంకోటి దేశభక్తి గురించి చూపించారు. ఇప్పుడు జాలర్లకి నిజంగానే చాలా దేశభక్తి ఉంటుంది. మన జెండాకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళు చేసే వృత్తికి అంతే రెస్పెక్ట్ ఇస్తారు అనేలాగా చాలా క్లీన్గా చూపించారు. ఆయన డైరెక్షన్ అనేది ఎక్కడ బోర్ కొట్టించదు. స్టార్టింగ్ ఒక ఫస్ట్ హాఫ్ అరే ఏంట్రా ఇది ఇలా నడుస్తుంది అనిపిస్తుంది, కానీ లాస్ట్ 35 minutes కళ్ళలో నీళ్ళు తెప్పించేసి. డబ్బుల గురించి నేను చెప్పలేను, బట్ సినిమా అయితే ప్రతి ఒక్కరు కంపల్సరీ చూడాలి. ఎందుకంటే వాళ్ళ కష్టాలు తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి పాకిస్తాన్లో ఇరుక్కున్నా కూడా వాళ్ళు మన దేశానికి చూపించిన రెస్పెక్ట్ కూడా కనబడుతుంది. సో ప్రతి పిల్లాడు కూడా అది తెలుసుకోవాల్సిన మ్యాటర్. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. సినిమా మొత్తం చాలా బాగుందన్న. మెయిన్లీ సాయి పల్లవి, నాగ చైతన్య, ఇంకా డిఎస్పీ మ్యూజిక్, వీళ్ళు ముగ్గురు చాలా ప్లస్ సినిమాకి. కొంచెం చెన్నుమొండెట్టి రైటింగ్ ఇంకా కొంచెం బాగా రాసుకుంటే బాగుండేది. పాకిస్తాన్ సీన్స్ ఏవైతున్నాయో అక్కడ కొంచెం ఇంపాక్ట్ అనిపించలేదు. ఆ సీన్స్ కొంచెం బాగా రాసుకుంటే బాగుండేది. ఇంకా ఆర్టికల్ 370 టాపిక్ ఒకటి టచ్ చేసే సినిమాలో అది ప్లస్ సినిమాకి కొంచెము ఆ సీన్ చూపించడము. అంటే కొంచెం రియల్ స్టోరీ కాబట్టి ఎక్కువ లవ్ స్టోరీ మీద చాలా ఫోకస్ చేసిండు. మెయిన్గా డిఎస్పీ బీజిఎం చాలా బాగుంది. ఇంకా నాగ చైతన్యతో ఆఫ్టర్ లవ్ స్టోరీ ఈ సినిమా బాగా ప్లస్ అయింది. అంటే ఆరెంజ్ యాక్టింగ్ అనిపించింది సినిమాలో. అండ్ డిఎస్పీ కూడా మళ్ళీ పోయిన తర్వాత ఆరెంజ్ మ్యూజిక్ కొట్టింది సినిమాకి. ఓవరాల్ చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు వచ్చి సినిమాని. రేటింగ్ 3.55కి అందరూ చూడొచ్చు. పక్క అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు. చాలా బాగుంది సినిమా. చాలా రోజుల తర్వాత నాగ చైతన్యకి గిట్టుబడిందని చెప్పుకోవాలి. వేరే లెవెల్. సాయి పల్లవి చెప్పవసరం ఇంకా సినిమా అంటే అన్నీ ఉన్నాయి అన్న. ఎమోషన్ ఉంది, లవ్ ఉంది, నేషన్ ఉంది, అన్ని ఆల్రౌండ్గా ఫుల్గా బాగుంది సినిమా. సక్సెస్ అంటే హిట్ చెప్పవసరం లేక సాయి పల్లవి యాక్టింగ్ గురించి. ఇంకా చంద్రబాబు మరో లెవెల్ అంతే. అది ఏడిపించేసింది అన్న సినిమా.
డిఎస్పీ గురించి ఇంకేం చెప్తాం అన్న, ఆయన గురించి ఫీమేల్ పర్సన్ అయితే చాలా బాగుంది, మేల్ కన్నా ఇంకా బాగుంది. సినిమా మంచిగా ఉందన్న. ఓకే, మెయిన్ గా లవ్ స్టోరీ, పాకిస్తాన్ కి వెళ్ళి బయటకి వెళ్ళి ఎట్లా రావాలా, border మొత్తం నుంచి సీన్ మొత్తం ఆధార్ కార్డ్ అన్న. ఆధార్ కార్డ్ తోటి హైలైట్ తీసిరు సినిమా. ఒక ఫ్రెండ్ కోసము లవర్ ని వదిలేస్తాడు, ఆ సీన్ హైలైట్ ఉంది. అంటే ఫ్రెండ్ కోసం బయటికి రావాలనే ఫీలింగ్ తోటి ఫ్రెండ్ కోసము లవర్ ని త్యాగం వదిలేస్తాడు కదా, ఆ సీన్ అయితే హైలైట్ ఉంది నాకైతే. స్టోరీ మాత్రం ఓకే, రియల్ స్టోరీ ఏదైతే డబ్బింగ్ అయితే అంతా బాగానే ఉంది. అదైతే ఫిదా మొత్తానికి. పిచ్చితల్లి అయితే సూపర్ కేక. నాకు తెలిసిన స్టోరీ అయితే నా చైతన్య మూవీ ఇష్టపడతాయి. ఇంట్లో లవ్ స్టోరీస్, ఇంకోటి ఏంటంటే సాయి పల్లవికి నాగ చైతన్యకి జోడీ బెస్ట్ మూవీస్ అన్ని. లవ్ స్టోరీ ఒకటి, ఇది ఒకటి. ఆయన కాంబినేషన్లో వచ్చిన 2 మూవీస్ ఇష్టం. రైటింగ్ మామ, రైటింగ్ చెప్పు మామ. సూపర్ అన్న. అసలు సాయి పల్లవి గారి యాక్టింగ్, నాగ చైతన్య గారి యాక్టింగ్, దేవి శ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ సూపర్ హై, సూపర్ అన్న. బ్లాక్ బస్టర్ హిట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే దీంట్లో ప్లస్ బాగుంది, సూపర్. అంటే సముద్రంకే మొత్తం సముద్రం, ఒక లవ్ ట్రాక్ బాగుంది. ఎక్కడే కానీ ఒక బోర్ ఉండదు, సినిమా చూడొచ్చు, సూపర్. చైతన్య పల్లవి వీళ్ళిద్దరి కాంబినేషన్ సెకండ్ మూవీ కదా, అంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు కదా, అది ఇప్పుడు న్యాయం చేశారు సినిమాకి. చంద్రమోహన్ రెడ్డి గారు కెరియర్ లో ఇది హిట్ అంటారా మరి? హిట్ 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 ఓకే, సూపర్. కానీ హిట్ మాత్రం పక్క. సినిమా బ్లాక్ బస్టర్. కెరీర్ లో ఇది పెద్ద హిట్ అవుద్ది. ఈ మూవీ చాలా పెద్ద హిట్. కెమిస్ట్రీ చాలా బాగుంది. ఇప్పుడు వరకు ప్రతి సినిమా నుంచి ఈ సినిమా ఇంకా చాలా బాగుంది. మాదే శ్రీకాకుళం చాలా బాగుంది. మా పక్కన ఊరే, అది కూడా ఎక్సలెంట్ మూవీ. అండ్ సినిమా వచ్చేసి మొత్తం ప్యూర్ లవ్ స్టోరీ చెప్పాలంటే. న్యాచురల్ యాక్టింగ్ చెప్పాలంటే న్యాచురల్ యాక్టింగ్ స్టోరీ ఉంటుంది. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ అనేది చాలా బాగుంది చెప్పాలంటే. చైతన్య అన్న కానీ యాక్టింగ్ కానీ, ప్లస్ సాయి పల్లవి మేడం యాక్టింగ్ కానీ చాలా బాగుంది చెప్పాలంటే. చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా తీసిండు చైతన్య అన్న కూడా. వీఆర్ సో హ్యాపీ ఫర్ ద మూవీ. సూపర్ ఉన్నాయి సాంగ్ కూడా సూపర్ ఉన్నాయి, అన్ని బాగున్నాయి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చిన్న బోర్ మూమెంట్ కూడా లేదు అసలు. ఆడియన్స్ అయితే చూసిన ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ అయితే ఫీల్ అవుతారు. 5/5 100/100 నాగ చైతన్య సినిమా 100% లవ్ సినిమా ఏదైతే అంటామో అదే విధంగా వీళ్ళిద్దరు కెమిస్ట్రీ అన్న. ప్రేమం తర్వాత ద బ్లాక్ బస్టర్ మూవీ అంటే నేను ఫీల్ అయ్యేది తాండేల్ సినిమా ఒకటి. చాలా బాగుంది సినిమా అయితే, చాలా బాగుంది అన్న. ఒకసారి సినిమా చూసి అందరికి అర్థమవుతుంది. సినిమా అయితే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్.